కొనసాగిస్తాం భక్తిలో ఇలా అనుకునేవారు కొందరు ఉంటారు. కానీ దేవుడు అసలు సిసలుగా ఎక్కడ ఉంటాడు? ఉన్న ఆయన ఈ లోకంలో మానవుల కోసం ఎలాంటి పరిస్థితుల్లో రక్షణ ప్రణాళికను ఏర్పరిచాడు, తర్వాత ఈ భూమి మీద మానవులతో ఎలా వర్తించబోతున్నాడు, ఈ విషయాలు క్లుప్తంగా చూసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఒకవేళ మన రక్షణకి కేంద్రం దేవుడే అయితే దేవుడు ఎలా ఉంటాడు? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి జవాబు మీ ఆధ్యాత్మిక జీవితంలో మీ అనుభవాలతో దేవుని గ్రంథం మీ ముందు ఉంచబడింది కాబట్టి ఆ గ్రంథం లోపట నుంచి ఈ విషయాలు స్పష్టంగా చెప్పగలగాలి. దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనేది కాదు. ప్రతి విషయానికి బైబిల్లో జవాబు ఉంటుంది, ప్రతిదానికి బైబిల్లో ఒక నమూనా ఉంటుంది. మీరందరూ భక్తిపరులైన విశ్వాసులే చాలా కాలంగా చర్చికి వెళుతున్నారు కాబట్టి నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, మీకు తెలియదని కాదు, మీరు వినే ఉంటారు కాదు. దేవుని యొక్క నివాస స్థలం మాకు కావాలి, దేవుణ్ణి మేము సేవించాలి, ఆరాధించాలి అని దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని సేవకుడైన మోషేని అడిగినప్పుడు, మోషే దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన దేవుని సన్నిధానాన్ని గురించి ఒక విషయం చెప్పాడు. అది ఏంటిది అని అంటే ప్రత్యక్షపు గుడారము అని. అది మీరు వినే ఉంటారు. ట్యాబర్నకల్, ప్రత్యక్షపు గుడారము. ఈ భూమి మీద దేవుడు దిగిరావడానికి ఒక చోటు అది. దానిని మనం ఇలా చెప్పొచ్చు, మొబైల్ టెంపుల్ అని, కదులుతూ ఉన్న దేవుని ఆలయము అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎక్కడికి వస్తే అక్కడ దేవుని సన్నిధిని అనుభవించడానికి అక్కడ వారు ఈ గుడారం వేశారు. గుడారం ఎప్పుడు వేయబడుతుందో అక్కడికి దేవుని సన్నిధి వచ్చేది. ఇది అందుకనే దాన్ని మొబైల్ టెంపుల్ అని అన్నాను నేను. అది కదులుతూ ఉండే ఒక ఆలయము అనేది. దాని నమూనాని నేను మాటల్లో చెప్తాను మీకు. ఎలా ఉంటుంది అది అని అంటే వాస్తవానికి రెండు భాగాలు ప్రత్యక్షపు గుడారం. ఒకటి ఆవరణము అనేది. ప్రత్యక్షపు గుడారంలో మొదటి భాగము పరిశుద్ధ ఆవరణము అనేది. ఈ ఆవరణం దాటిన తర్వాత ఒక టెంట్ ఉంటుంది, ఒక గుడారం, ఒకే గుడారం అండి. ఇది టెంట్. ఇందులోపట ఒక తెర కట్టమన్నాడు. ఎప్పుడైతే తెర కడతామో అడ్డు తెర పార్టీషన్ అయ్యి అది రెండు భాగాలు అవుతుంది. అంతకుముందే పరిశుద్ధ ఆవరణం ఉండింది కాబట్టి ఇప్పుడు గుడారము రెండు భాగాలు అయింది కాబట్టి మొదటి భాగం ఏమవుతుంది అంటే పరిశుద్ధ స్థలము. అది దాటిన తర్వాత తెర దాటితే వచ్చేది అతి పరిశుద్ధ స్థలము, మోస్ట్ హోలియెస్ట్ ప్లేస్. వాస్తవానికి ఇది ప్రత్యక్షపు గుడారము అనేది. ఇందులో ఏమేమి ఉంటాయి? పరిశుద్ధమైన ఆవరణములో రెండు వస్తువులు ఉంటాయి. ఆ రెండేంటిది అని అంటే ఒకటి ఇత్తడి గంగాలం, అందులో నీళ్లు ఉంటాయి. ఆ తర్వాత బలిపీఠం. ఇత్తడి గంగాలం లోపల ఉన్న నీళ్లతో శుద్ధి చేసుకొని నీ పాప ప్రక్షాళన కొరకు, పరిహారం కొరకు నువ్వు ఏదైతే తెచ్చావో, గొర్రెనో మేకనో పావురాలనో గొవ్వలనో, వాటిని బలిపీఠం మీద వధించాలి. వధించిన తర్వాత అప్పుడు లోనకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం? పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం. పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉంటాయి ప్రాముఖ్యమైనవి. ఒకటి సముఖపు రొట్టెల బల్ల, దానిపైన రొట్టెలు ఉంటాయి. రెండవది దీపస్తంభము, దానిపైన ప్రమిదలు ఉంటాయి, అవి వెలిగింపబడతాయి. ఈ రెంటికి మధ్య దోపార్తి ఉంటుంది, అక్కడ నిరంతరాయంగా ధూపం వేస్తూ ఉంటారు. ఈ మూడు వస్తువులు ఉంటాయి. ఈ మొదటి ఆవరణం దాటినాక పరిశుద్ధ స్థలానికి వచ్చాం. పరిశుద్ధ స్థలం దాటినాక అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్తాం. అక్కడ ఏముంటాయి? అక్కడ నిబంధన మందసం ఉండింది. నిబంధన మందసం పైన కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద రెండు కెరూబులు ఉన్నాయి. ఆ నిబంధన మందసం లోపట మూడు వస్తువులు ఉన్నాయి. ఒకటి సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు. రెండవది, మాకు ఆకలేస్తుంది ఆహారం పెట్టండి అనే వాళ్ళు అడిగినప్పుడు వారికి మన్నాను కురిపించాడు దేవుడు. దానిని కొలిచిన పాత్ర ఉండింది. దేంతోటైతే కొలిచి వారికి వేశారో
అది నిబంధన మందసం లోపట ఉంది. ఈ రెండు కాకుండా ఇంకొక వస్తువు ఉండింది. అదేంటిది అంటే అహరోను యొక్క చేతి కర్ర, అది చిగురించింది, ఆ కర్ర ఉండింది. ఇది ప్రత్యక్షపు గుడారం. కానీ ఆ గుడారమే తరువాతి కాలంలో మందిరాన్ని కట్టాలని చెప్పి దావీదు నిర్ణయించుకున్నాడు. దానికి కావలసినంత సామగ్రిని ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు అతని చేత కట్టించలేదు అని అంటారు. ఆఫ్ కోర్స్ దానికి రీజన్ ఏం చెప్తారనంటే అతడు చేతులు పోరాటాలు యుద్ధాలతో రక్తంతో తడిచాయి కాబట్టి అందుకు దేవుడు అతనిని విడిచిపెట్టి తన కుమారుడైన సొలొమోనుతో దేవాలయం కట్టించాడు అని మనకి ఇశ్రాయేలు చరిత్ర చెప్తుంది. సొలొమోను దేవాలయాన్ని కట్టించింది కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ప్రత్యక్షపు గుడారం మాదిరే కట్టించాడు. పరిశుద్ధ ఆవరణం ఉండింది, అందులోపటి ఇత్తడి గంగాళము బలిపీఠం ఉంది. అది దాటినాక పరిశుద్ధ స్థలంలో వస్తాము. అక్కడ సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము, మధ్యలో దోపార్తి. ఇది దాటినాక తెర దాటినాక కరుణాపీఠం ఉంది. అక్కడ నిబంధన మందసం ఉంది, దానిపైన కరుణాపీఠం ఉంది, 2 దేవదూతలు ఉన్నారు, లోపట 3 వస్తువులు ఉన్నాయి. అది ఆజ్ఞల పలకలు, మన్నాను కొలిచిన పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర. ఇది మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్లో కొన్ని విషయాలని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో నేను మీకు ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే 4-5 రోజులు కన్వెన్షన్స్ అంటే ఇది ఒక శిష్యత్వపు తర్ఫీదు కార్యక్రమం అని అర్థం. దేవుని యొక్క విశ్వాస సమాజాన్ని దేవుని శిష్యులుగా తయారు చేసే కార్యక్రమం జరుగుతుంటుంది ఇక్కడ. అందుకని సుదీర్ఘంగా దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ఇలాంటి కన్వెన్షన్స్లో, సభల్లో మనకి దొరుకుతుంది. దీనిని అస్సలు విడిచిపెట్టుకోకూడదనండి. నేను కాకపోతే ఇంకొక దైవజనులు వస్తారు, ఇంకొకరు వస్తారు, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని ఇక్కడికి వచ్చి అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటారు. అందుకని ఈ సమయం ఇది ఒక తర్ఫీదు కార్యక్రమం కాబట్టి దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. 66 చిన్న పుస్తకాలతో ఉన్న బైబిల్ని 2 భాగాలుగా చేశారు. మొదటి 39 పుస్తకాలు పాత నిబంధన అయితే, తర్వాత 27 పుస్తకాలని కొత్త నిబంధన అయితే, పాత నిబంధన లోపల ఉండిన అన్ని విషయాలు మనకు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. కానీ ధర్మశాస్త్రం మనకు అర్థం అవ్వాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా బైబిల్లో పట్టించి చూస్తే మనకు అర్థమవుతాయి. దాని అవుట్లైన్ అంతా ఎలాగా అనంటే మీరు బాగా గమనించండి. మత్తయి సువార్త మీరు చదువుతారు కదా, 5, 6, 7 అధ్యాయులు మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఉండి ఆయన ధర్మశాస్త్రం అంతటిని ఈ 3 అధ్యాయుల్లో వివరించి చెప్పాడు. అందుకనే మీరు ఈ 3 అధ్యాయులు చదివితే మీకు ధర్మశాస్త్రం మీద కొంత అవగాహన వస్తుంది. ఆ తర్వాత అపోస్తలుల కార్యములు 7, 8 అధ్యాయులు మీరు బాగా చదివితే అక్కడ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎవరికి అంటే స్టెఫనికి, అక్కడున్న యూదులకి. అక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని అతడు చాలా క్షుణ్ణంగా ఈ 2 అధ్యాయాల్లో చెప్పినట్టు మనం చూస్తాం. మీరు అది చదివినా మీకు పాత నిబంధన బాగా అర్థమవుతుంది. ఇక 3వది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే పాత నిబంధన మీద మీకు ఒక మంచి అవగాహన పట్టు వస్తుంది అని. అందుకని ఖచ్చితంగా 39 పుస్తకాల సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మనము వాటికి సంబంధించిన ఈ 3 భాగాల్ని బాగా అధ్యయనం చేయగలిగితే మీకు పాత నిబంధన చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. పాత నిబంధన లోపల ఉండే ఆ నమూనా ఏదైతే ఉందో ప్రత్యక్షపు గుడారం కదా, ఈ ప్రత్యక్షపు గుడారాన్ని అర్థం చేసుకోగలిగితేనే దేవుని యొక్క అసలు సిసలైన ఉనికి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బాగా వినండి నా మాటలు. ఏంటి అనంటే పరిశుద్ధమైన ఆవరణం ఉండింది. ఈ ఆవరణం లోపట ఇత్తడి గంగాళము నీళ్లతో ఉంది. బలిపీఠం ఉండింది. బలిపీఠం మీద బలే ఇస్తారు. ఇది బలిపీఠం కాదు. చాలామంది దీన్ని బలిపీఠం అని అంటారు. ఎవరు కూడా దీన్ని బలిపీఠం అని పిలవకూడదని. ఇది కేవలం ఒక పోడియం మాత్రమే. అలాగే మీరు పిలవాలి. బలిపీఠం అయితే ఖచ్చితంగా రోజుకొకరిని ఇక్కడ బలి ఇవ్వాలి. అందుకని బలిపీఠం కాదు ఇది. పుల్ పీట్, ఇంగ్లీష్లో పుల్ పీట్ అని, మాట్లాడడానికి ఒక అనువైన పీట.
అంతే. ఇది అర్థమైందా? అందుకని బలిపీఠం అనేది బలి ఇచ్చే ఒక పీఠ, బలిపీఠము అనేది. మీరు బాగా గమనించండి, భూమి లాంటి గ్రహాలు ఈ విశ్వం లోపట కొన్ని కోట్లు ఉన్నాయి. కానీ ఏ గ్రహం మీద కూడా యేసుక్రీస్తు వచ్చి మరణించలేదు. ఒక్క భూమి మీదకే వచ్చి మరణించాడు. భూమి మీదే ఎందుకు మరణించాడు అనంటే, ఈ భూమిని దేవుడు పరిశుద్ధమైన ఆవరణముగా ఎన్నిక చేశాడు. శుద్ధి చేయబడాలన్నా ఇక్కడే చేయబడాలి, బలి చేయబడాలన్నా ఇక్కడే చేయబడాలి. మానవ నిర్మితమైన ప్రత్యక్షపు గుడారంలోనో, మానవ నిర్మితమైన సొలొమోను చేత కట్టబడిన దేవాలయంలోనో నువ్వు బలి అర్పణ చేయాలి, అంతే చెయ్యాలి. ఒకవేళ మానవ జాతి కొరకు అంతటి కొరకు సరిపోయే బలి అర్పణ చేయాలి అంటే అది పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుడు ఒక్కడే చేయాలి. కాబట్టి ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి బలిపీఠంగా ఈ భూమి మీద ఉన్న ఒక చోటుని ఎన్నుకు చేశాడు. అదే కల్వరి కొండ అని. ఆ గొల్గొతాని మారు పేరు కలిగిన కల్వరి కొండ పైన ఆయన యాగమయ్యాడు, యజ్ఞమయ్యాడు, బలి పశువుగా ఉండి అతడు బలయ్యాడు. కాబట్టి బలి చేయబడేది ఈ భూమి మీదే. అందుకని ఈ భూమి పరిశుద్ధమైన ఆవరణము. ఎవరు ఈ బలిని పురస్కరించుకుని, అది యేసుప్రభు మరణం కాదు, అది నేను చేసిన పాపాలకు నేను వెళ్ళాలి కదా సిలువ మీదకు, నాకు బదులు సబ్స్టిట్యూట్ అనేది, నాకు బదులు యేసుక్రీస్తు సిలువ మీదకి వెళ్ళి నా పక్షంగా ఆ శిక్షను అనుభవించి నన్ను పాపం నుంచి బయటపడేసి ఆయన నీతి నాకిచ్చి నీతిమంతునిగా చేసి, నీతిమంతుడు మాత్రమే పరలోకం పోతాడు కాబట్టి పరలోకానికి అర్హతనిచ్చాడు. ఈ భూమిని విడిచిపెట్టినాక ఒక వ్యక్తి ఎక్కడికి పోతాడు అనంటే పరలోకం వెళ్తాడు. ఇది మన డెస్టినేషన్, మనందరిదిని పరలోకమే వెళ్తాం. ఎక్కడికి వెళ్తారమ్మా మీరందరూ చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? నరకం వెళ్తారా? ఎవరు నరకలోకం అంటున్నారు? కాదు కదా, పరలోకం వెళ్తాం మనం. పరలోకానికే వెళ్ళవలసి ఉండింది. పరలోకం అనేది పరిశుద్ధమైన స్థలముతో పోల్చబడింది. ఏంటి పరిశుద్ధమైన స్థలం? అక్కడేమున్నాయి? అక్కడ 3 ఉన్నాయి అన్నాను. సముఖపు రొట్టెల బల్ల, రెండవది దీప స్తంభము, మూడవది ధూపార్తి అనేది. ఈ 3 ఉన్నాయి. 3 వస్తువులు అక్కడ ఉన్నాయి. ఒకటి సముఖపు రొట్టెల బల్ల అంటే నేనే జీవాహారము అని చెప్పిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉండింది. రెండవది దీపస్తంభం, అది వెలుగు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉండింది. ధూపార్తి ఉండింది చూసారా, అది ఆవహించే గుణాన్ని కలిగి ఉంటుంది. ధూపమంతా అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉండింది. మీరు త్రియేక దేవుని యొక్క నిత్యత్వాన్ని మీరు పరలోకంలో చూడగలుగుతారు. భూలోకంలో బలి చేయబడిన తర్వాత మనం పోయేది పరలోకానికి. పరలోకంలో తండ్రి మీకు దర్శనమిస్తాడు, ఆయన కుమారుడు దర్శనమిస్తాడు, పరలోకమంతా పరిశుద్ధాత్మను ఆవహించి ఉంటాడు. ఇలా ఉంటాడు పరలోకం లోపట. మరి ఇది విడిచిపెట్టిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తాం మనం? వాస్తవానికి ప్రత్యక్షపు గుడారంలో 3వ భాగం ఏదైతే ఉండిందో అది అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలం లోపటే నిబంధన మందసం ఉండింది. ఆ నిబంధన మందసం ఉన్న చోటు ఏంటిది అనంటే అదే దేవుని యొక్క అసలు సిసలైన ఉనికి. అక్కడే దేవుడు ఉంటాడు అని. అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు, ఎవ్వరూ వెళ్ళరకూడదనండి. అక్కడనే దేవుడు ఉంటాడు. ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో ఏముంది? అక్కడ నిబంధన మందసం ఉండింది కదా. నిబంధన మందసం అంటే ఏంటో తెలిసిన? దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే నిబంధన మందసం అంటే దేవుడా? ఓసారి చదవండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవాలి. నువ్వు ఒకసారి ఆగుదాం తల్లి.
నిబంధన మందసం అంటే ఏంటి? ఒక కొయ్య పెట్టె కదా, ఒక చెక్కతో తయారు చేయబడిన ఒక పెట్టె, ఒక తుమ్మకర్రతో చేయబడిన పెట్టె. దానికి ఆవలి పక్క 2 రింగులు, ఇవలి పక్క 2 రింగులు, దానికి 2 మోతకర్రలు, దానిని క్యారీ చేస్తారు. దీది వచ్చినప్పుడు మీ మధ్యకు మీరు ఎందుకు లేచి నిలబడాలి? ఇందాక ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ బాబు ఆరాధన చేస్తూ, దేవునికి రెవరెన్స్ ఇవ్వాలి అని, దేవుణ్ణి ఆనర్ చేయాలి అని, దేవుణ్ణి రెస్పెక్ట్ చేయాలి అని. దేవుడికి కదా చేయాలి. ఈ కొయ్య పెట్టెకి ఎందుకు చేయమంటున్నాడు ఇక్కడ? ఈ చెక్క పెట్టెకి ఎందుకు చేయమన్నాడు? ఇది నిబంధన మందసము. యాజకులు లేవీలు దాన్ని మోసుకొని వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఏ పరిస్థితుల్లో ఉంటే అక్కడ టక్కున లేచి నిలబడి దానిని ఫాలో చేయాలి, వెంబడించాలి. వై? ఎందుకు అలా చేయాలి? ఇది అర్థం అవ్వాలి అంటే అదే అధ్యాయం 10వ వచనం చదవండి. ఇప్పుడు 10వ వచనం, వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానుని దాటిపోవచ్చున్నది గనుక ఎదిగో జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని. చాలు తల్లి, నిబంధన మందసం మీ మధ్య నుంచి పోతుంది అనంటే జీవము గల దేవుడు మిమ్మల్ని దాటిపోతున్నాడని అర్థం. నిబంధన మందసం అనంటే దేవుడు, జీవము గల దేవుడు అని అర్థం. జీవము గల దేవుడు అతి పరిశుద్ధమైన స్థలములో ఉంటాడు. ఇది మాత్రమే నీ విశ్వాసమునకు కర్త అయిన, నిన్ను సృష్టించిన తర్వాత నీవు తప్పిపోయినాక నిన్ను రక్షించిన నీ దేవుడు నివసించు చోటు అదొక్కటేనండి. ఈ చోటనే దేవుడు ఉంటాడు. పరలోకంలో దేవుడు నీకు ఎలా కనబడతాడనంటే తండ్రి అయిన దేవునిలా కనబడతాడు, కుమారుడైన దేవుడిలా కనబడతాడు, పరిశుద్ధాత్మ దేవునిలా కనబడతాడు. సముఖపు రొట్టెల బల్ల దగ్గర యేసుక్రీస్తుగా కనబడితే, దీపస్తంభం దగ్గర లోకానికి వెలుగై ఉన్న దేవుడిగా కనబడితే, ధూపాత్రి దగ్గర అతడు విశ్వమంతటిని అలముకొని ఉన్న, ఆవహించి ఉన్న పరిశుద్ధాత్ముడిగా మనకి కనపడతాడు. ఇది దాటిన తర్వాత ఎక్కడికి పోతాం మనమనంటే నిబంధన మందసమున్న అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. కానీ అక్కడికి ఏ వ్యక్తి కూడా వెళ్ళేందుకు అవకాశం అయితే లేదు. అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు. ఆ చోటు ఎలాంటిది అనంటే ఇప్పుడు చదవండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వర్షించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఇది దేవుని యొక్క అసలు సిసలైన స్థితి. సమీపింపరాని అనేది ఎవ్వరూ చేరుకోలేని అని అర్థం. ఎవ్వరు కూడా చేరుకోలేరు దేవుని దగ్గరకు. సమీపింపరాని తేజస్సు, ఆ తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడిగా అక్కడ ఉంటాడు అనేది. చదువు తల్లి, ఇంకా వసించుచున్నాడు, అమరత్వం గలవాడై ఉన్నాడు. అమరత్వం గలవాడు అనే మాటకు అర్థం ఏంటంటే చావు పుట్టుకలు లేనివానిగా, ఆది అంతము లేనివానిగా, ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్ అనంటే నిత్యత్వపు భూతకాలం నుండి నిత్యత్వపు భవిష్యత్ కాలం వరకు ఉండువాడు అని అర్థం. అమరత్వం గలవాడు అనంటే చదవమ్మా. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావంటే పరలోకానికి వెళ్ళగలుగుతావు. కానీ పరలోకం దాటి ఉన్న దేవుని యొక్క అసలు సిసలైన ఉనికి దగ్గరకు నువ్వు పోలేవు. అక్కడ ఉంటాడు దేవుడు అనండి. నీ దేవుడు అక్కడ ఉంటాడు, అక్కడ నివసిస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? అక్కడ ఎలా ఉంటాడో చూద్దాం ఒకసారి. అది భక్తుడైన యెహెజ్కేలుకి రివీల్ చేయబడింది. అతనికి ఆ ప్రత్యక్షత దొరికింది. అక్కడ ఎలా ఉంటాడు దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు అనంటే అతడు ఒకసారి కేబారు నది ప్రాంతం దగ్గర ఉన్నప్పుడు ఆత్మవశుడై చచ్చిన వాని వల్ల పడిపోయాడు కింద కదూ. యెహెజ్కేలు కింద మొదటి వచనాల్లో పట్టి మాట్లాడి ఉంటాయి. పడిపోయిన ఆయనకి ఒక దైవ దర్శనం కలిగింది. అతడు చూస్తున్నాడు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాడు అని అంటే చదవండి. ఇప్పుడు మొదటి అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 27వ వచనం నుండి చదువుదాం. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు
అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపుడుగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇదండి చాలు తల్లి. అక్కడ దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, అతడు నడిమి మొదలుకొని మీదికిని, నడిమి మొదలుకొని దిగువకును అగ్ని స్వరూపుడుగా నాకు కనబడెను అని అంటాడు. దేవుడు ఎలా ఉంటాడు అని ఎప్పుడెప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రశ్నకు బైబిల్లో భక్తుడు ప్రవక్త యెహెజ్కేలు ఇచ్చే సమాధానం ఏంటంటే, దేవుడు టాప్ టు బాటమ్, కింద నుంచి పైకి అరికాలు మొదలుకొని శిరస్సు వరకు అతడు అగ్నిగా ఉంటాడు అనేదేనండి. దేవుడు అగ్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి సింహాసనం ఎత్తారు, కుర్చీలు ఎత్తుంటారు కొంతమంది. సింహాసనం ఏ కుర్చీ మీద కూర్చుని పెడతారు చెప్పండి? బంగారం కుర్చీ మీద కూర్చుని పెడదామా? కరిగిపోద్దండి అగ్నికి. పోనీ ఇనప కుర్చీ మీద బాగా కూర్చుని పెడదామా? అది కూడా కరిగిపోద్ది. వుడెన్ కుర్చీని, అది కూడా కరిగిపోద్ది. ఏదైనా కరిగిపోద్ది. ఆయనకి కుర్చీ మీరు వేయలేరు, ఎవరు వేయలేరు. ఆయనకి ఆల్రెడీ కుర్చీ ఉంది. ఆ కుర్చీ ఎలా ఉంటుందో చూద్దామా? ఇప్పుడు మనం దేవుడి గురించి ధ్యానం చేస్తున్నాం అంటే, మనం పరిశుద్ధ ఆవరణాన్ని దాటాం, భూమిని, పరిశుద్ధ స్థలం పరలోకాన్ని దాటాం, అతి పరిశుద్ధ స్థలాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. అక్కడికి వెళ్ళాం. మీరందరూ ట్రావెల్ చేయాలి, ఆత్మ ప్రయాణం చేయగలగాలి, అక్కడికి వెళ్ళాలి. ఎలా ఉంటుంది ఆయన సింహాసనం? ఒకసారి రండి, అది కూడా చూసి అప్పుడు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాను, అప్పుడే విడిచిపెడతాను మిమ్మల్ని. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని అంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన సింహాసనం ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్గా అగ్ని అండి. అది దానికి చక్రాలు ఉన్నాయి, అవి కూడా అగ్నే. దాని నుంచి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నది. దేవుని సింహాసనం ఇలా ఉంటుంది అని. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గురించి నువ్వు తెలుసుకోవడం నీకు చాలా అవసరం. నీ దేవుడి గురించి ఇలాంటి అగ్నితో నింపబడిన అగ్నియున్న, అగ్ని సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుడు నిన్ను సృష్టించాడు అని, నన్ను సృష్టించాడని. మనందరినీ సృష్టించింది ఆయనే. ఈ భూమి మీద ఏ సందేహము లేదు. ఈ లోకం లోపట కాలగమనములో అతడు దుర్మార్గుడని, దుష్టుడని, పాపి అని, అతడు ఒక భయంకరమైన క్రిమినల్ అని, చట్టాల ప్రకారంగా అతడు నోటోరియస్ క్రిమినల్ అని ఒకవేళ చెప్పినా కూడా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని సృష్టించేది ఎవరనంటే దేవుడే. అందుకే ఆ మాట ఇలా రాస్తుంది. 100వ కీర్తన 3వ వచనం చదవండి. 100వ కీర్తన 3వ వచనం. ఆయనే మనలను పుట్టించెను, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము. ఆయనే పుట్టించిన దగ్గర ఒకటంకే ఉందా? ఫుట్ నోట్స్లో చదవండి. మనలను మనమే సృజించుకొనలేదు. ఎవరిని ఎవరు సృష్టించుకోలేదు, ఎవరిని ఎవరు సృజించుకోలేదు. అందరినీ పుట్టించింది, సృజించింది దేవుడే. ఇది ఎలా సాధ్యమైంది అనంటే, ఆ రోజు దేవుడు హవ్వాదాములను తయారు చేయాలనే ఉద్దేశం కలిగినప్పుడు వారిని తన పోలికలో తన స్వరూపమందు చేశాడని ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చెప్తుంటే, ఆ తర్వాత వారిని దేవుడు
ఇలా ఆశీర్వదించాడని రాసి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోబర్చుకోవాలి. ఇలా ఆశీర్వదించాడు దేవుడని. మీరు ఫలించాలి అని అన్నప్పుడే మీరు ఒకరి తర్వాత ఒకరు ఫలవంతంగా ఈ భూమిని అంతటిని మానవ జాతితో నింపాలి. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలా సభలకు వెళ్ళినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి మానవునికి దేవుడు పెట్టిన పేరేంటి అని అంటే ఆదాము అని. వాస్తవానికి ఆదాము అనగానే మీకందరికీ కొన్ని అర్థాలు తెలుసు. అతడు మట్టి, జస్ట్ డస్ట్ అని కదా. కానీ హీబ్రూ టెక్స్ట్ నుంచి ఆదాము అనే మాటకి ఇంకొక అర్థం ఉండింది. అది ఏంటిది అంటే ఎ మ్యాన్ కైండ్ అని, మానవ జాతి అని. ఒక మనిషికి ఒక సమూహం అని పేరు ఎలా పెడతాడండి దేవుడు? మానవ జాతి అనేది కొన్ని వందల వేల కోట్ల మానవులను ఉద్దేశించి చెప్పే మాట అది. కానీ ఒకే మనిషికి ఇన్ని వందల వేల కోట్ల మందిని దేవుడు ఎందుకు ఈ పేరు పెట్టాడు అనంటే, ఆదాము అనే వ్యక్తిని దేవుడు తయారు చేసింది ఎలాగో అనంటే కొన్ని వందల వేల కోట్ల మానవులను ఉత్పత్తి చేయగలిగే కర్మాగారంగా చేశాడు. అందుకనే ఈ భూమి చివర ఎవడో ఒకడు పుడతాడండి. ఖచ్చితంగా భూమి చివర ఒకడు పుడతాడు కదా. ఎందుకంటే మొదట తయారు చేయబడిన వాడు ఆదాము. ఈ భూమి కాలిపోద్దంట కదా. ఈ భూమి చివర ఉండదు, ఇది కాలిపోతుంది. దీని మీద కృత్యములు కూడా కాలిపోతాయి. ఈ భూమి లేకుండా పోతుంది. లేకుండా పోయే క్షణానికి ఎవడో ఒకడు చివరి మనిషి పుడతాడండి. అక్కడ వరకు కూడా ఉన్న మనుషులందరూ ఆదాములోనే ఉన్నారని దేవుడు ముందే చూశాడనండి. ఆదాముకి ఆ పేరు అందుకే ఇచ్చాడు. ఎన్ని వందల వేల కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చినా ఆదాము యొక్క జీవకణం లోపట నుంచే వారు ఉత్పత్తి చేయబడతారు. అందుకని మనం సిన్ గురించి డాక్ట్రినల్గా మనం స్టడీ చేసేటప్పుడు బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటంటే ప్రతి మానవునికి సంక్రమణ పాపం వచ్చింది అని చెప్తుంది బైబిల్. అది స్వాభావికంగా ఆ పాపం ట్రావెల్ చేస్తూ వచ్చింది, ప్రయాణం చేస్తూ వచ్చింది అని. అందుకే పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆదాము అనే మొదటి మనిషి పాడైపోయిన తర్వాత ఉండే ఆ స్వాభావికమైన అది ప్రయాణం చేస్తూనే వచ్చింది, అది సంక్రమిస్తూ వచ్చింది, ఆపాదించబడింది. అందుకనే మనందరికీ కూడా ఈ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషి దగ్గర నుంచి, పుట్టిన క్షణం నుంచే ఉంటాయి. మీకు తెలిసిన ఈ విషయం, పుట్టిన క్షణం నుంచే ఆ మనిషి చెడ్డగా వాడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్నే సంక్రమణ పాపము అంటాం. ఇది ఎలా సాధ్యమవుతుందండి అని మీరు ప్రశ్నిస్తారేమో. ఒకసారి బైబిల్లో ఈ మాట చూసేయండి, ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 58వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. 58వ కీర్తన 3వ వచనం. అమ్మా, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టిన వెంటనే అబద్ధాలాడి తప్పిపోతారనంట. అవి ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమవుతుందని కదా. పుట్టిన వెంటనే వాస్తవానికి మనం ఏం మాట్లాడతామా? అందరూ కూడా పుట్టిన వెంటనే ఏం చేశారు? మీరందరూ ఏడ్చారు. మీరందరూ కూడా పుట్టిన వెంటనే ఎవరు మాట్లాడరు, ఎవరు ఏ హావభావాల్ని ప్రదర్శించలేరు, ఏడుపు తప్ప. కానీ చరిత్రలో 2 గ్రంథాల్లో పాటు 2 వ్యక్తుల గురించి రాసి ఉంది. అది సందర్భం లేకపోయినా మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఈ రెలవెంట్ సబ్జెక్ట్ కాబట్టి. ఈ భూమి మీద పారసీ మతం ఒకటి ఉండింది, బైబిల్తో చాలా దగ్గర సంబంధం ఉన్న మతం. పర్షియన్స్, పారసీకులు. వారికి ఒక దేవుడు లాంటి ఒక ప్రవక్త ఉన్నాడు. అతడే జొరాస్ట్రస్ అని అంటారు. మన తెలుగు పుస్తకాల్లో, మన ఇండియన్ హిస్టరీలో జొరాస్ట్రస్ గురించి ఇలా రాశారు. ఏంటంటే జుతరాష్ట్ర ముని అని రాశారు. జుతరాష్ట్ర ముని, జొరాస్ట్రస్. వాళ్ళకి ఒక మత గ్రంథం ఉంది, దాని పేరు జంద్ అవెస్తా అని. జంద్ వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన పదం అండి జంద్ అనేది. అందుకనే పర్షియా నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా దానికి జంద్ అనే పదం వచ్చేలా పెడతారు. మీరు అందరూ అప్పుడప్పుడు తలనొప్పి, కాలు నొప్పి వచ్చినప్పుడు ఏ రాసుకుంటారు మీరు? అది పర్షియన్ ప్రోడక్ట్. అది పర్షియా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, అంటే ఇరానీస్ ప్రోడక్ట్ అనమాట.
జంద్ అవెస్త అనే పవిత్ర గ్రంథం. ఆ జంద్ అనే పదం ప్రతిదానికి ఆపాదిస్తారు వాళ్ళు. జండు, జంద్, జందా అని, జిందాల్ అనే పదాలు ఉంటాయి వాటికన్నిటికీ. ఆ జంద్ అవస్థ అనే గ్రంథం లోపట ఈ వ్యక్తి పుట్టుక గురించి రాసింది. ఎవరిది? జొరాస్ట్రస్ గురించి. ఏమని రాశారు అందులోపట అనంటే, పుట్టిన వెంటనే అతడు మీలాగా ఏడలేదంట, నవ్వాడంట. పుట్టిన వెంటనే నవ్వాడట. అది. రెండవది, ప్రపంచంలో అతిపెద్ద రెండవ పాపులేషన్ ఎవరిదేనంటే ఇస్లాంది. మొదట క్రైస్తవులు, వాళ్ళు 32.5 అప్రాక్సిమేట్లీ ఈ 8 బిలియన్ పాపులేషన్లో. ఎవరు? క్రిస్టియన్స్. సెకండ్ ప్లేస్ ముస్లింలదే, ఇస్లాంది. ఎవరు? వాళ్ళు ఎంతమంది అంటే అప్రాక్సిమేట్లీ 23% అని. 23% 800 కోట్ల మందిలో ఉన్న ముస్లింలకి పవిత్రమైన గ్రంథం ఏంటి అంటే అది దివ్య ఖురాన్. దివ్య ఖురాన్ లోపట మిరియం అనే అధ్యాయం లోపట రాసి ఉన్నది ఏంటంటే, మరియా పిల్లలను కన్నదంట. కొన్ని పేర్లు ఖురాన్లో బైబిల్లో ఒకేలా ఉంటాయి, కానీ ఒకటి కాదు. ఎప్పుడైనా ముస్లిమ్స్ వచ్చి యేసుక్రీస్తు మా ఖురాన్లో కూడా ఉన్నాడు, మా ఖురాన్ అతన్ని దేవుని యొక్క దాసునిగా చెప్పింది, మీరు దేవుడిగా ఎందుకు అంటున్నారు అని ప్రశ్నిస్తారు. మీది మాది ఒకే గ్రంథం అంటారు. అస్సలు నమ్మొద్దు. ఖురాన్లో ఉన్న యేసు వేరు, మాకు ఆ యేసు అక్కర్లేదు. మీకు ఏ రిలీజియస్ బుక్ లోపల ఉన్న యేసు గురించి మనకు అక్కర్లేదు. బైబిల్కి ఇంకొక పుస్తకం అవసరం లేదు. బైబిల్కి బైబిల్ చాలనండి. నిజ దేవుడు బైబిల్ని మనకిచ్చాడు, దాన్ని పట్టుకొని మనం పరలోకం పోవచ్చు అన్నది. అందుకని వేరే రిలీజియస్ బుక్ అక్కర్లేదు. నేనెందుకు ఇస్లాం గురించి మాట్లాడుతున్నానంటే, నేను హాఫ్ ముస్లింని. నేను ఇక్కడ నిలబడి, నా తల్లి ఇస్లాం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, నా తండ్రి హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరూ ప్రభువుని నమ్ముకున్నాక నేను పుట్టాను. అందుకే నేను ఒక హాఫ్ ముస్లింని, ఒక హాఫ్ హిందూని, ఒక ఫుల్ క్రిస్టియన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మీరు ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు వేస్తే, ఈ ముస్లిమ్స్ అయినా ఎవరైనా వాళ్ళ దగ్గరికి నన్ను పంపించండి, లేకపోతే నా దగ్గరికి వాళ్ళని పంపించండి, నేను వాళ్ళతో మాట్లాడుతాను. ఏమండి? కాబట్టి ఆమె గర్భవతి అయి పిల్లాన్ని కనినాక పిల్లాన్ని ఉయ్యల్లో వెయ్యగానే పెద్దలు వచ్చి అడిగారంట మిరియామ్ని. ఖురాన్లో మిరియామ్ అని రాసి ఉంటుంది, మరియమ్మ అని రాసి ఉంటుంది. ఎందుకు నువ్వు మరియా ఇలా చేసావు పని, భర్త లేకుండా పిల్లాన్ని ఎలా కన్నావు అని అడిగారట పెద్దలు, ముస్లిం పెద్దలు. అప్పుడు మరియ సైగ చేసిందట ఉయ్యాల్లో ఉన్న పిల్లోడికి, నువ్వు చెప్పు సమాధానం అని. అప్పుడు ఉయ్యాల్లో ఉన్న ఆ చిన్న పిల్లోడైన ఈసా మసీ, హజరత్ ఈసా మసీ చెప్పాడంట వాళ్ళకి మాట్లాడి. అందుకని ఖురాన్లో ఈసా మాట్లాడాడు పుట్టిన వెంటనే, జందవిస్తా గ్రంథంలో జొరాస్ట్రస్ పుట్టిన వెంటనే నవ్వాడు అని. ఈ రెండు వాదనకు తర్కానికి నిలబడవు. పుట్టిన ఏ పిల్లోడు మాట్లాడు, పుట్టిన ఏ పిల్లోడు నవ్వడు, పుట్టిన పిల్లోడు ఏడుస్తాడంటే అంతే. కానీ మీకు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పుట్టిన తోడనే, మీరు చదివారు కదా, ఇప్పుడు పుట్టిన తోడనే అబద్ధంలో ఆడతారు, పుట్టిన తోడని అబద్ధంలో ఆడతారంటే బైబిల్లో ఉన్న ఈ మాట ప్రకారం పుట్టిన వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతారని కాదు అర్థం. పుట్టినప్పుడు మాటలు రావు వీడికి, పుట్టినప్పుడు కానీ మాట్లాడడం ప్రారంభిస్తే ఫస్ట్ మాట వీడు చెప్పేది అబద్ధమే. అది దీని అర్థం. మీకు అర్థమైందా? మాట్లాడడం కానీ వీనికి వస్తే పుట్టిన వెంటనే వీడు మొట్టమొదట మాట్లాడేది అబద్ధమే. అమ్మా అదిగో డాక్టర్ నన్ను ఇలా కొట్టాడే, ఆ నర్సమ్మ ఇలా తిట్టిందే, అవి వచ్చి సాకులు చెప్తాడు వీడు. మాటలు రావు కాబట్టి ఆగాడు. కానీ మాటలు ప్రారంభించిన తర్వాత కూడా మనం గుర్తించం. కానీ మీరు ఫస్ట్ అబద్ధమే మాట్లాడి ఉంటారు మీరందరూ కూడా. ఇది ఎలా జరుగుతుంది అంటే, స్వాభావికంగా వచ్చిన ఈ పాపపు స్వభావం వల్ల మనిషి అతడు తప్పు చేసే, పాపము చేసే, అబద్ధములాడే స్వభావం లోపల ఉంటాడు. కాబట్టి ఇది మన యొక్క నేచర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనందరమీ ఎవరికి వాళ్ళము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తప్పులు చేస్తూ పాపములో ఉండినా కూడా దేవుడు మీరు ఫలించి అని మాట చెప్పినప్పుడే ఆదాము లోపట మీ మూలాలు ఉన్నాయి. కాబట్టే ఆదాము నుండి ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్కడు కూడా ఈ భూమి మీదకి వస్తాడు. కాబట్టి పుట్టిన ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా అందరినీ పుట్టించేవాడు, అందరినీ కలుగజేసేవాడు, అందరినీ సృష్టించేవాడు ఎవరు అనంటే అతడు దేవుడే. అకార్డింగ్ టు సామ్ 100:3 దేవుడే మనలను పుట్టించేను, మనము దేవుని వారము
అనేది. అయితే మార్గ మధ్య లోపట మనం తప్పిపోయి పాపులమైపోయి పాపపు క్రియలను జరిగిస్తూ భ్రష్టత్వంలో పడి ఈ లోకంలో పోతూ ఉన్నాం. అలా పోతున్న మనలను రక్షించాలనే దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడని. ఎంత క్రితం మనం ఏం చూసాం తెలిసినా, దేవుని యొక్క అసలు సిసలైన ఉనికి చూసాం. పరలోకంలో మీకు దేవుడు కనబడతాడు, కానీ ఆ దాటిపోయేది స్థితి మనకి లేదు. అక్కడ దేవుడు ఎలా ఉంటాడనంటే, అక్కడ ఆయన త్రియేక దైవత్వంలా ఉంటాడు. ఒకే దేవుడు, కానీ అందులోపట 3 వ్యక్తిత్వాలు కలిగి ముగ్గురుగా ఆ యొక్క స్థితి లోపట ఉంటాడు. అది సమీపింపరాని తేజస్సు లోపట ఉండే దేవుని యొక్క వచస్సుతో ఉండే స్థితి అదేనండి. ఆ గొప్ప తేజస్సుతో అక్కడ నివసిస్తాడు. అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు, ఎవరు వెళ్ళరు కూడా. మీకు ఇంకొక విషయం చెప్పనా, ప్రత్యక్షపు గుడారం కానీ, సొలొమోను చేత కట్టింపబడిన దేవాలయం కానీ, అందులోపట ఉండే అతి పరిశుద్ధమైన స్థలములో నిబంధన మందసం ఉండింది కదా, అక్కడికి ఎవరు వెళ్తారు? ఈ నైవేద్యాన్ని ఎవరు తీసుకెళ్తారు? ఈ అర్పణను ఎవరు తీసుకెళ్తారు? ఈ బలిని ఎవరు తీసుకెళ్తారు అనంటే, యాజకులు తీసుకుపోలేరు, లేవీలు తీసుకుపోలేరు, ప్రధాన యాజకుడు మాత్రమే తీసుకెళ్తాడు. అక్కడికి ఎవరు తీసుకెళ్తారు? ప్రధాన యాజకుడు మాత్రమే తీసుకెళ్తాడు. మరి ఎప్పుడైనా ఎవరైనా ఆ సమీపింపరాని తేజస్సులోకి వెళ్ళారా అని అంటే, ఏ మనిషి వెళ్ళలేదని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ఎవరు వెళ్ళలేదా అంటే, ఒక్కడు మాత్రం వెళ్ళాడు. అతను ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మాత్రమే అక్కడికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అక్కడ నుంచే భూలోకానికి వచ్చాడు కాబట్టి అనండి. హల్లెలూయా. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావాలి. నేను చెప్పాను కదా, ఇది ఒక తర్ఫీదు. ఈ రోజంతా నేను అలాగే ఉంటాను. ఈ 3 ప్రసంగాల్లో మీరు నేర్చుకోవాలి. మీరు బైబిల్లో పట్ట ఉండిన ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పగలగాలి. అన్ని ఆస్పెక్ట్స్లో ఖచ్చితంగా మనం అలా తయారవ్వాలి. కొన్ని రోజులకి ఈ బైబిల్ మీ చేతుల్లో పట్ట ఉండదు, ఎవరి చేతుల్లో ఉండదు. మీరు బోధించడానికి అవకాశం ఉండదు. అలాంటి కఠినమైన పరిస్థితులను చాప కింద నీరులా ఈ దేశంలో పట్ట అమలు చేయబోతూ ఉన్నారనండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ని మీరు అవపోసనం పట్టేయాలి. మీరు బైబిల్ తీసి రెఫరెన్స్ చూపించకుండానే మీరు చెప్పగలిగిన స్థాయికి మీరు రావాలి. మీ సంఘాలు అలా చేస్తాయి. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించే బిడ్డలు ఇక్కడ ఉంటారు. చాలా సంవత్సరాలుగా నేను ఈ బిడ్డలు, సేవకులు, పరిచర్యల్లో నేను వాక్యాన్ని అందిస్తూ వచ్చాను. నేను అందుకనే నన్ను ఒక టాపిక్ని తీసుకొని రండి పాస్టర్ గారు నాకు చెప్తారు. 2 రోజులు 3 రోజులు అన్నాను. అందుకని ఖచ్చితంగా దేవుని వాక్యం మీద మనకి పట్టుండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ప్రధాన యాజకుడు యేసే అనంటే మీకు ఇక్కడ ఒక సందేహం రావాలి. ఏంటా సందేహం? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి హెబ్రీ పత్రికలో ఈ ప్రశ్న కనబడుతుంది. ఏంటా ప్రశ్న అంటే, హెబ్రీ పత్రిక అని బైబిల్లో ఉందా? ఉంది. హెబ్రీ పత్రిక ఎందుకు ఉంటుంది? కొత్త నిబంధనలో హెబ్రీలు ఎందుకు ఉంటారు చెప్పండి? హెబ్రీలు అని అంటే వాళ్ళు ఒక జాతి ప్రజలు, వాళ్ళే ఇశ్రాయేలీలు అయ్యారు. ఆ ఇశ్రాయేలీ 2 భాగాలు అయితే అందులో పట్ల నుంచి యూదులు వచ్చారు. ఇది హిస్టారికల్ ఎవిడెన్స్ కదూ అయ్యారు. అలాంటిది మరి హెబ్రీలకి మళ్ళీ పత్రిక ఎందుకు రాశాడు? ఏం జరిగింది అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్. హెబ్రీల్లో, యూదుల్లో, ఇశ్రాయేల్లో కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు ప్రజలు కొందరు. ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశంలో ఎవరు అంగీకరించలేదు. మీరు అనుకుంటారు అది మా క్రైస్తవుల దేశం. క్రైస్తవుల దేశం కాదు అది. ఇజ్రాయేల్ అనేది క్రైస్తవుల దేశం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ క్రీస్తుని ఏ ఇజ్రాయేలీ, ఏ యూదుడు ఆరాధించరు. మనం వెళ్ళి ఇక్కడ మన సంఘాలు వదిలేసి అక్కడికి వెళ్ళి ఆరాధించుంటాం. మనోళ్ళే వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తుంటారు. అక్కడ గైడ్లు ఉంటారు, వీళ్ళు వెళ్తారు, అదని ఇదని చెప్తారు, ప్రార్థన చేసుకుందాం రండి అంటారు. అఫ్కోర్స్ అక్కడ యేసుక్రీస్తు నడిచిన ప్రదేశమే, బట్ అది క్రిస్టియన్ కంట్రీ కాదు అది. మరి ఎందుకు వీటన్నిటినీ బెంజమిన్ నెతన్యాహు అని ఆ ప్రధానమంత్రి వాటిని ఇంకా ఉంచాడు అని అంటే, విదేశీ మార్గద్రవ్యం కోసం, ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ కోసం. అది టూరిస్ట్ ప్లేస్ కింద చేసుకున్నారు. విదేశాల నుంచి డబ్బులు వస్తాయి, అందుకు అక్కడ ప్రైమ్ మినిస్టర్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అందుకని అక్కడ టూరిజం డెవలప్ చేశారు. యేసుక్రీస్తు మీద మిగిలిన ఆలికి తప్ప మిగిలిన ప్రపంచాల్లో ఉన్నవారికి మక్కువ ఉండింది, భక్తి ఉండింది కాబట్టి వాళ్ళు వచ్చి భక్తి చేసుకుని పోతారు. దాందే ఉంది, మనకు డబ్బులు ఇచ్చిపోతున్నారని. అది క్రిస్టియన్ కంట్రీ కాదు.
ఇప్పటికీ వాళ్ళు ఎవరు మారలేదు, ఎవరు ఒప్పుకోరు. మారిపోతే థర్డ్ టెంపుల్ కట్టాలనే ఆలోచన రాదు వాళ్ళకి. అదెంత వేరే విషయం, పక్కన పెడదాం. ఎప్పుడైనా మిగిలిన సందర్భాల్లో వస్తే నేను మీకు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళెవరు యేసుక్రీస్తు నమ్మని యూదులు ఉన్నారు కదా, అలాంటి యూదులు ఉన్నారు ఇప్పటికీ కూడా. కానీ హెబ్రీ జాతిలో నుంచి, ఇశ్రాయేలు జాతిలో నుంచి, యూదా జాతిలోంచి కొందరు యేసుక్రీస్తుని నమ్మి ఉన్న వాళ్ళ దగ్గరికి నమ్మని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఒరే మీరు తప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీరు అని. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలా ప్రశ్నిస్తారు, వీళ్ళు తప్పుడు దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. ఏంటి తప్పుడు దేవుడు? వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారము ఒకడు యాజకుడు అవ్వాలి అంటే లేవి గోత్రంలో పుట్టాలి. లేవి గోత్రంలో పుట్టినవాడే యాజకుడు అవుతాడని. అలాంటిది మీరు యేసుక్రీస్తుని యాజకుడు అంటున్నారేంటి? అతడు లేవి గోత్రంలో పుట్టలేదు. ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు. ధర్మశాస్త్రం మారదు కదా. యోధా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు యాజకుడు ఎలా అవుతాడు కదూ? ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, యాజకులుగా ఉన్న వాళ్ళందరూ లేవీలే. వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం ప్రకారం అహరోను దగ్గర నుంచి లేవీ క్రమం లోపలికి వచ్చారు. కానీ అహరోన్ అనే ఒక వ్యక్తి, అతడు పుట్టక మునిపే లేవి అనే వ్యక్తి అబ్రాహాము యొక్క కడుపులో ఉన్నప్పుడే ఒక యాజకత్వపు ధర్మాన్ని ఈ భూమి మీద దేవుడించాడు. ఆ ధర్మం ఏంటో తెలుసా? చదవండి, ఆదికాండం దగ్గరకు రండి. అక్కడ ఇలా ఉండింది. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. అయిపోయింది, నా టైం అయిపోతుంది. అతడు కదర్లోయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేల్ లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. సర్వోన్నతుడకు దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు ఎవరైతే ఉన్నారో, ఈ మెల్కీసెదెకు అనే యాజకత్వపు క్రమాన్ని దేవుడు యాజకులనే వారు భూమి మీదకి రాకముందే ఉంచాడు. అందుకనే ఇప్పుడు 110వ కీర్తన దగ్గరకు రండి. 110వ కీర్తన 4వ వచనం చదవండి. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువని యెహోవా ప్రమాణము చేశాను. అది యేసుక్రీస్తు ఏ యాజకత్వపు క్రమంలో వచ్చాడంటే మెల్కీసెదెకు యొక్క యాజక క్రమంలో వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడయ్యాడు. ఆ నిరంతరాయంగా దేవుడు ఒక్కడే నివసించే అతి పరిశుద్ధమైన స్థలం, సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై ఒక్కడే వసించే ఆ స్థలానికి ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. ఆ ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రం చొప్పున లేవీ వంశంలో పుట్టిన ఏ ప్రధాన యాజకుడు కాదు. మెల్కీసెదెకు క్రమములో యాజకత్వపు ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చిన యేసుక్రీస్తు మాత్రమే అక్కడ నుండి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడనండి. అక్కడ దేవుడు ఎలా ఉంటాడో చూసాం మనం. నడిమి మొదలుకొని మీదికిని, నడిమి మొదలుకొని దిగువకును అతడు అగ్ని స్వరూపుడుగా ఉన్నాడు. అగ్నిని మీరు ఎవరైనా కాల్చగలరా? అగ్నిని కాల్చలేరు, మీరెవ్వరు కూడా కాల్చలేరు. పాపం ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆ పాపము వలన వచ్చు జీతం మరణం కాబట్టి, ఈ మరణం అనేది రెండవ మరణం కాబట్టి దేవుడు రెండవ మరణంలోనికి పాపం చేసిన వారిని పంపించడానికి ఒక అగ్నిని రాజబెట్టాడు. నరకాన్ని దేవుడు ఎలా తయారు చేశాడో మధ్యాహ్నం చూద్దాం. పాపం ఎలా వచ్చిందో, నరకం ఎలా తయారైందో ఒకసారి చూద్దాం. ఆ నరకంలో ఏముంటుందని మనకి చెప్పారు? నిరంతరాయంగా మండుచున్న అగ్ని ఉంటుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులను రక్షించడానికి అలాంటి స్థలములో నడిమి మొదలుకొని మీదికి, నడిమి మొదలుకొని దిగువకు అగ్ని స్వరూపుడుగా ఉన్న దేవుడు ఆయన అలాగే మానవులను రక్షించడానికి భూమి మీదకి వస్తే కొన్ని వందల వేల కోట్ల దూరంలోనే ముందు మానవులు కాదు, ఈ భూగ్రహం కాలిపోయి మాడిపోయి మసైపోద్ది ఇక్కడికి వస్తే. అందుకని దేవుడు ఎలా వచ్చాడనంటే
నువ్వు చూడగలిగి బ్రతకగలిగే పరిమాణానికి తగ్గించుకొని దేవునితో సమముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అని రాసి ఉండింది. మనిషి పోలిక లోపట ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకనంటే నీ పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆ పాపములన్నిటికీ మనలను శిక్ష నుంచి తప్పించడానికి అని. వాస్తవానికి పాపి ఎందులోపటికి వెళ్ళాలి అంటే భయంకరమైన అగ్నిగుండం లోపటికి వెళ్ళాలి. అగ్ని అయిన దేవుడు అగ్నిగుండంలోకి వస్తే అగ్ని ఆయన ఏమి చెయ్యదనండి. కానీ ఆయన నీలాంటి నాలాంటి శరీరాన్ని ధరించుకొని దాని మీద మన పాపమును ఆయన వేసుకొని మనం అనుకుంటాం కేవలం రాత్రి 12 గంటల నుండి మరుసటి రోజు 3 గంటల వరకే ఆయన ఈ శ్రమలు, బాధలు, వ్యాధులు అనుభవించాడు ఆయన సిలువ మీద అని అనుకుంటాం. కానీ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో, నువ్వు పాపం చేసి మరణిస్తే ఆ మరణానికి శిక్ష విధింపబడింది చూసారా అగ్నిగుండంలో. ఆ అగ్నిగుండం లోపల నువ్వు యుగ యుగాలు అనుభవించే యాతన, వేదన, బాధ ఈయన ఈ సిలువ లోపల అనుభవించాడనండి. ఒక్క టైంలోనే ఒక పాపి ఎన్ని యుగాలు అనుభవించాలో అదంతా ఆయన అనుభవించాడనంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ మధ్యాహ్నపు సెషన్, ఈ ఉదయకాలపు సెషన్ ముగింపు లోపట నీ దేవుడి గురించి నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలిసి ఉండాలి. నీ విశ్వాసములకు కేంద్రమైన ఆయన ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ప్రజలతో ఎలా ఉంటాడో ఇది ఖచ్చితంగా తెలియాలి మనకి. అందుకని దేవుడు ఎక్కడుంటాడు అనే విషయాన్ని అర్థం చేసుకొని మనం తర్వాత దేవుడు మానవులతో ఎలా ఉంటాడు, మీతో ఎలా ఉంటాడు, రక్షించిన ప్రజలు, రక్షింపబడిన ప్రజలతో ఎలా ఉంటాడు, వారి జీవిత విధానంలో దేవుని పాత్ర ఎలా ఉంది, ఇలాంటి విషయాలను మన భక్తి జీవితంలో రెండో భాగంగా మనం చూసే ప్రయత్నాన్ని చేద్దాం. ఒకసారి బాగా ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయమున నా మాటలు చివరి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిత్యత్వం లోపట ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించువాడై ఉండి ఆయన పనికిరాని ఈ భూగ్రహం మీద నివసిస్తున్న పురుగు వంటి మనిషి దగ్గరకు వచ్చాడనండి. ఇందులో పట్టే ప్రేమ ఉండింది. మనం అక్కడికి వెళ్ళడం కాదు, మనం ఎక్కడికో వెళ్ళడం కాదు, మనం ఏదో చేయడం కాదు, దేవుడే మన దగ్గరకు రావడం ఉన్నది చూసారా. ఇందులో పట్టే ప్రేమ ఉండింది అనండి. మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఏం పట్టిందండి ఆయనకి. మీరు పరలోకం రాకపోతే పరలోకం ఏం బోసిపోతుంది అనుకుంటున్నారా? మీరు పరలోకం వెళ్ళకపోతే పరలోకం బోరు కొడుతుందా, ఖాళీ అయిపోతుంది అనుకుంటున్నారా? లేదు. సృష్టించగలిగిన వానికి మీకంటే శ్రేష్టమైన వాళ్ళని సృష్టించే సామర్థ్యం ఉండింది కదా. మీకంటే మేధావులను సృష్టించగలడు కదా, మీకంటే అందగత్తెలను సృష్టించగలడు కదా, మీకంటే అందగాలను సృష్టించగలడు కదా, మీకంటే బలవంతులను, ధనవంతులను సృష్టించగలడు కదా, ఇంకో గ్రహాన్ని తీసుకొని అక్కడ చేయగలడు కదా. కానీ లేదు, ఇక్కడికే ఎందుకు వచ్చాడు, మీ దగ్గరికే ఎందుకు వచ్చాడు? మిమ్మల్ని దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, యోహాను ఆ మాటను చెప్పాడు, ఇలా అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడని. దేవుడు ప్రేమిస్తున్నాడమ్మా మిమ్మల్ని, మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ పరలోకపు సాన్నిధ్యంతో మొదటి ఆరాధనలో ఫ్రెష్గా మనం ముందుకి కొనసాగే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమను తలపోసుకుంటూ మనం ముందుకు వెళదాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎస్ మై లార్డ్ గాడ్, దైవమా నీకు వందనాలు నాయన. తండ్రి, నువ్వు ఇక్కడి వాడవు కాదు, ఈ భూమి మీద నివాసం ఉండు వాడవు కాదు. నువ్వు నిత్యత్వంలో ఎవరూ సమీపింపరాని తేజస్సు కలిగిన నాయన ఆ అతి పరిశుద్ధ స్థలం అనబడిన లోకం లోపట నివసించేవాడవు నాయన. నడిమి మొదలుకొని మీదికి దిగువకును, నడిమి మొదలుకొని దిగువకును అగ్ని స్వరూపుడుగా ఉండే స్థితి లోపట ఉండే దేవుడవు నాయన. కానీ మేమందరమీ పాపం చేసి అగ్నిగుండంలో పడవేయవలసి ఉండిందిగా. అందుకని శరీరాన్ని ధరించుకొని మా పక్షంగా అగ్నిగుండంలో అనుభవించే
యాతన, వేదన, బాధ అనుభవించడానికి ఈ లోకానికి వచ్చావు తండ్రి. ఇదంతా ప్రేమే నాయన. ఇంత ప్రేమను ఈ లోకంలో మేము ఎక్కడా చూడలేదు తండ్రి. గుండె సూదితో గుచ్చితే గుణపంతో పొడి చేయాలనుకునే మనుషుల మధ్య గుణపాలతో పొడి చేస్తున్న, గుండె సూదికి గాయమైనంత కూడా స్పందించకుండా ఈ లోకంలో ఉన్నాను. కారణం, ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావని అడిగితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ అంటావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత గొప్ప ప్రేమ నాయన. రక్షింపబడిన తర్వాత మమ్మల్ని వదిలేయలేదు నాయన. మేము ఈ సమాధిలో పట్టుకి పోయేటంత వరకు మాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మై గ్రేసియస్ లార్డ్ గాడ్. నీ ఉనికిని గురించి ఒకసారి మాకు రెవల్యూషన్ ఇచ్చావు, ప్రత్యక్షపరిచావు. మిమ్మల్ని దేవా మేము ఎప్పటికీ రీచ్ అవ్వలేని ఆ ప్రదేశంలో నిన్ను చూసే భాగ్యం ఇచ్చావు. అది యెహెజ్కేలు కన్నుల ద్వారా మేము చూడడానికి సహాయం చేసావు. దానియేలు కన్నుల ద్వారా మేము చూడడానికి సహాయం చేసావు. యోహాను కన్నుల ద్వారా మేము చూడడానికి సహాయం చేసావు. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. నీ బిడ్డలైన వారందరూ వారి దేవుడు ఎక్కడ నివసిస్తాడో అది ఎరిగి ఉంటే మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు అక్కడ ఉన్నాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ఈ భూమి మీద జీవించగలుగుతారు. అలాంటి తండ్రినైనా దేవా, నమ్మకాన్ని, విశ్వాసాన్ని బిడ్డల లోపట నానాటికి దానిని దృఢపరుస్తూ, బలపరుస్తూ, విశ్వాసంలో తండ్రి రాటుదేలేలా సహాయం చేసి నడిపించమని ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమగంత ప్రభావం ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానయ్యున్న యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. అతి శ్రేష్టమైన వాక్యం అందించిన ప్రియ దైవజనులు భాస్కరన్ గారికి, గెల్షమ్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనందరి తరపున గమనించండి. మళ్ళీ మీరు వెళ్ళి త్వరగా